ఆలయాల్లో తప్పుడు విధానాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈవో చోరీకి పాల్పడిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆలయ ఈవో మురళీకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఆలయ సంబంధిత విషయాల్లో హద్దు దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఈవో మురళీకృష్ణ చేతివాటం ప్రదర్శించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి వస్తువులు, చీరలు, ఇతర విలువైన వస్తువులను తీసుకువెళ్తుండగా భక్తులు అడ్డుకుని నిలదీశారు. అమ్మవారి వస్తువులు ఎక్కడికి తీసుకువెళ్తున్నావని ఈవోని నిలదీయడంతో సమాధానం చెప్పలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈవో కుటుంబ సభ్యులు వెండి వస్తువులు, చీరలు, ఇతర వస్తువులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆలయ ఈవో వ్యవహార శైలిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.